నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ చేతరెట్ వందన. ఈవేళ ఈ వీడియోలో ఒక మంచి నోటిఫికేషన్ గురించి మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ఇప్పుడు రిలీజ్ అయింది, మళ్ళీ మనకి 4 ఇయర్స్ వరకు అయితే రిలీజ్ అయితే అవ్వదనమాట. సో ఈ జాబ్స్కి అయితే మనకి ఇంటర్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఎవ్రీ మంత్ 45,000 శాలరీ అయితే మనకి పే చేస్తారు. లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈ జాబ్స్ గ్రూప్ సికి సంబంధించినవి, అన్ని కేటగిరీస్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 స్టేట్స్కి అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉందండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అదేవిధంగా ఈజీగా సెలెక్షన్ అయితే చేస్తారనమాట. సింపుల్ ప్రాసెస్లో సెలెక్షన్ ఉంటుంది. అప్లై చేస్తే సరిపోతుందనమాట. కేవలం ఇంటర్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఇవి గ్యాలరీ అటెండర్ జాబ్స్ అండి. సో ఈ జాబ్స్కి అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. ఈ జాబ్స్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. సెలక్షన్ ప్రాసెస్ ఎలాగ ఉంటుంది, ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా లాస్ట్లో అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్. సో క్లారిటీగా చెప్తాను కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ అని ఉంది. అది వచ్చేసి అనమాట 7 నెలల 8 వరకు అయితే మనకి ఛాన్స్ ఇచ్చారు. జూలై 8 వరకు అప్ టు 5 PM వరకు ఛాన్స్ ఇచ్చారు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి. ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత అనమాట మనం ప్రింట్ తీసుకొని దాన్ని వాళ్ళకైతే సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దానికనమాట ఎంతవరకు ఛాన్స్ ఇచ్చారంటే 7 నెలల 13 వరకు అప్ టు 5 PM వరకు అయితే ఛాన్స్ ఇచ్చారనమాట. సో తప్పకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి వెబ్సైట్ ఐడి ఇచ్చారు, bhu.ac.in అని. ఆ వెబ్సైట్కి వెళ్ళనమాట మనం ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ గ్యాలరీ అటెండెంట్ జాబ్ చూసుకుంటే మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఇచ్చారు. సో ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ అనేది ఇదైతే అవసరం లేదు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకునే జాబ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి గ్యాలరీ అటెండెంట్ ఒకటే అనమాట. మిగతా జాబ్స్ కూడా ఇచ్చారు, బట్ వాటికి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో ఇంటర్ బేసిస్ మీద అనమాట గ్యాలరీ అటెండెంట్ జాబే ఉందన్నమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 32 ఇయర్స్ వరకు ఛాన్స్ ఉంది. మినిమం ఏజ్ వచ్చేసి 18, మ్యాక్సిమం వచ్చేసి 32 ఇయర్స్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తుంది ఫ్రెండ్స్. ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అనమాట. 3 ఇయర్స్ అంటే 35 ఇయర్స్ వరకు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ అనమాట, అంటే 37 వరకు చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, జూనియర్ డార్నర్ వీళ్ళకి ఇంటర్మీడియట్ బట్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారనమాట. 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారనమాట. సో మిగతా జాబ్స్ కూడా వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో వాటికి అయితే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కాబట్టి మనకి ఓన్లీ గ్యాలరీ అటెండెంట్ వాళ్ళకి అనమాట ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అభ్యర్థులు ఈ 2 స్టేట్స్ ఇద్దరూ అర్హులే అనమాట ఈ జాబ్స్కి. ఇంకా ఫ్రెండ్స్ మన శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే గ్రూప్ సి జాబ్స్ లెవెల్ 1 క్యాటర్ కింద అనమాట మనకి ఇక్కడ శాలరీ అయితే పే చేస్తారు. 18,056,900 వరకు అనమాట. తక్కువ శాలరీ అయినా కావచ్చు, కానీ మనకి డిఏ అంటే డియరెన్స్ అలవెన్సెస్ ఇవన్నీ బట్టి మనకి మంచిగా శాలరీ అనేది ఉంటుందన్నమాట. సో ఈ జాబ్కి అయితే తప్పకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. తక్కువ శాలరీ అనేది కాబట్టి మీరు వెనకడుగు వేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఏంటంటే ఈ జాబ్స్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో మనకి ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్స్ పెట్టిన తర్వాత అనమాట ఆ అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి అనమాట ఎవరైతే షార్ట్ లిస్టెడ్లో నేమ్స్ ఉంటాయో వాళ్ళకనమాట ఒక సింగిల్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. కానీ మిగతా జాబ్స్కి అయితే మాత్రం టెస్ట్తో పాటు స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. వాళ్ళ యొక్క జాబ్స్ని బేస్ చేసుకొని అనమాట. ఒక గ్యాలరీ అటెండెంట్ వాళ్ళకి అనమాట కేవలం రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, కేవలం రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ రిటన్ టెస్ట్ అనేది మనకి 100 మార్క్స్ ఉంటుందన్నమాట. అందులో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, నెక్స్ట్ ఏంటంటే రీజనింగ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ అనేది ఉంటుందన్నమాట. సో వీటిని బేస్ చేసుకొని 100 మార్క్స్కి అయితే రిటన్ ఎగ్జామ్ పెడతారు. అందులో క్వాలిఫై అయితే సరిపోతుంది ఫ్రెండ్స్, మనకు ఆల్మోస్ట్ జాబ్ వచ్చినట్లే. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మనకు శాలరీస్ బాగానే ఉంటాయి. అదేవిధంగా డిఏ ఇవన్నిటితో పాటు కూడా మంచి శాలరీ అయితే మనకు ఉంటుందన్నమాట. ఈ రిటన్ టెస్ట్ అనేది మనకి గవర్నమెంట్ జాబ్స్కి ఏ విధంగా అయితే ఎగ్జామ్ పెడతారో సేమ్ అదే విధంగా ఉంటుందన్నమాట.
నెక్స్ట్ ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలు అందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ గ్యాలరీ అటెండెంట్కి సంబంధించి జాబ్ అనేది ఏంటుంటుంది, ఏం పని చేయాలంటే ఈ సంస్థలో ఉన్న వాళ్ళకి మనం గ్యాలరీ పరంగా అడ్వైజెస్ అయితే ఇస్తూ ఉండాలన్నమాట. అటెండర్ జాబ్ అయితే కాదు, అంటే అటెండర్ చేయాల్సిన జాబ్స్ అయితే కాదనమాట. ఆ పని అయితే కాదు. గ్యాలరీ అటెండెంట్ అంటే గ్యాలరీకి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే ఆ పరంగా అనమాట వాళ్ళకి ఇతను అడ్వైస్ ఇస్తూ చెప్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఈ జాబ్స్కి చూడండి, గ్యాలరీ అటెండెంట్ పోస్ట్ కోడ్ వచ్చేసి BKB05 అనమాట. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు అందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. సో UR వాళ్ళకి 5 ఉన్నాయి, EWS వాళ్ళకి అయితే 1 ఉందన్నమాట. నెక్స్ట్ ST వాళ్ళకి 1 వేకెన్సీ ఉంది. నెక్స్ట్ OBC వాళ్ళకి 2 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో అన్ని కేటగిరీ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే 500 రూపీస్ అనమాట. UR, EWS అండ్ OBC కేటగిరీస్ ఫర్ గ్రూప్ B అండ్ C నాన్ టీచింగ్ వాళ్ళకైతే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆన్లైన్ ఫీజు చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి నాన్ రిఫండబుల్ అమౌంట్ అనమాట. మనకి ఇక్కడ 500 రూపీస్ అనమాట పే చేయాల్సి ఉంటుంది. ఎవరెవరు పే చేయాలంటే UR, EWS అండ్ OBC కేటగిరీస్ వాళ్ళైతే పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఫర్ గ్రూప్ B అండ్ గ్రూప్ C నాన్ టీచింగ్ పోస్ట్కి అనమాట. ఎవరికైతే అప్లికేషన్ ఫీజు లేదు అంటే SC, ST, PWBD కేటగిరీస్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ అనమాట. సో ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ SC, ST, PWBD వాళ్ళకి లేదు. ఎవరికి ఉందంటే అబ్బాయిలకి అండ్ అదేవిధంగా UR, EWS అండ్ OBC కేటగిరీస్ వాళ్ళకైతే ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ ఫీజు అనేది మనం ఆన్లైన్ అప్లికేషన్ పెట్టేటప్పుడే పే చేయాలి ఫ్రెండ్స్. ఎయిదర్ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ UPI మోడ్లో అనమాట పే చేయొచ్చు అనమాట. ఇన్ని ఆప్షన్స్ అయితే మనకి ఇచ్చారు. ఇక్కడ మనం వెబ్సైట్లోకి వెళ్తే bhu.ac.in వెబ్సైట్లోకి వెళ్తే మనకనమాట ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చివరికి దీనికి స్క్రోల్ చేస్తే క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది కదా. ఇక్కడ మనం అప్లై ఆ బటన్ మీద ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ చూడండి సైన్ ఇన్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంది కదా. ఇక్కడ మనం యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవన్నీ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఉంది కదా, ఇందులో మనం కిందకి అలా స్క్రోల్ చేస్తే సైన్ అప్ ఉంది కదా, సైన్ అప్ మీద మనం క్లిక్ చేస్తాం అనమాట. ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ ఈమెయిల్ ఐడి మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కన్ఫర్మ్ ఈమెయిల్ దగ్గర మళ్ళీ సేమ్ అదే మెయిల్ ఐడిని మళ్ళీ టైప్ చేయాల్సి ఉంటుంది. పాస్వర్డ్ మనం ఓన్ క్రియేట్ చేయాలి. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర ఆ మెయిల్ ఐడిని మళ్ళీ అంటే ఆ పాస్వర్డ్ని మళ్ళీ ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మొబైల్ నెంబర్ క్లిక్ చేసి సైన్ అప్ దగ్గర ఓకే చేస్తే సైన్ అప్ అయిపోతుంది. సైన్ అప్ అయిన తర్వాత మళ్ళీ మనం లాగిన్ పైన క్లిక్ చేసుకొని మనం ముందు ఈమెయిల్ ఐడి ఏంటంటే ఇచ్చామో అదే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇక్కడ క్లిక్ చేసేసి అనమాట క్యాప్చాని టైప్ చేసేసి లాగిన్ అయ్యిస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఆ విధంగా మనం అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసేసి అనమాట మనం సబ్మిట్ అయితే చేసేవచ్చు అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ అనేది కాశీ హిందూ విశ్వవిద్యాలయ్, బనారస్ హిందూ యూనివర్సిటీ అనమాట. వీళ్ళు నాన్ టీచింగ్ పోస్ట్స్ గ్రూప్ B అండ్ C భారత్ కళా భవన్ వాళ్ళ అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఇవి గ్రూప్ B అండ్ C కేటగిరీకి సంబంధించిన జాబ్స్ కోసం అనమాట. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా అప్లై చేసుకోండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అయితే షేర్ చేయండి. సో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో జాబ్స్కి అయితే టైం అనేది ఇంకా 7 నుండి 8 వరకు అయితే టైం ఉంది కాబట్టి తప్పకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ముందుగా చెప్పాను కదా, ఇక్కడ ఏంటంటే ఆన్లైన్లో అప్లై చేశాక ఆ కాపీని మనం డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ద డౌన్లోడెడ్ హార్డ్ కాపీ షుడ్ బీ సబ్మిటెడ్ టు ద ఆఫీస్ ఆఫ్ ద రిజిస్ట్రార్ రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెల్, బనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసి 221005కి అయితే మనం ఆఫ్లైన్లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఆన్లైన్లో అప్లై చేశాక దాన్ని డౌన్లోడ్ చేసి ఆ హార్డ్ కాపీని ఆఫ్లైన్ త్రూగా మనం ఈ చెప్పిన అడ్రస్కి అయితే సెండ్ చేయాలన్నమాట. సో ఇది సెండ్ చేయాల్సిన డేట్ అనేది ఇంకా 7/13 వరకు ఛాన్స్ ఇచ్చారనమాట. ఆన్లైన్ అప్లికేషన్ 7/8, ఆఫ్లైన్ అప్లికేషన్ వచ్చేసి 7/13 వరకు ఛాన్స్ ఇచ్చారు. సో ఈ మంచి జాబ్స్ అండి, గ్యాలరీ అటెండెంట్ జాబ్స్ అనమాట. ఏజ్ కూడా మనకి 32 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ అనేది ఇచ్చారు కదా. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా నేను క్లారిటీగా వీడియోలో షేర్ చేశాను కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి.
ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.